అందరికీ స్వాగతం సుస్వాగతం. అరే జరుగు అరే సెల్ ఫోన్లో తీసాను. అరే రే ఈరోజు పిక్లీ బజార్లోని భగత్ సింగ్ యొక్క విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ప్రముఖులు ప్రముఖులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా 1998 నుంచి కూడా చాటి చెప్పే విధంగా వారి పేరు మీద కార్యక్రమాలు చేపడుతున్నటువంటి భగత్ సింగ్ ఎందుకంటే భగత్ సింగ్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే జగిత్యాల శాసన మండలి సభ్యులు జీవనన్న గారికి, అలాగే దావ వసంత గారికి, మాజీ జడ్పీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, బండ శంకర్ గారికి, మిగతా మా కౌన్సిలర్స్ అందరికీ, సత్యం గారికి, మా భగత్ సింగ్ యువసేన సంఘం నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసిన నా 36వ వార్డు సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి బ్రిటిష్ పాలనలో ఆయన 23 ఏళ్ల వయస్సులో ఉరి కొయ్యకు అమరవీరుడై బ్రిటిష్ పాలన అమరవీరుడుగా ఉండిపోయిన ఒక భగత్ సింగ్ గారు ఆనాడు మనకు ఒక నీతిని చెప్పారు. ఈ దేశం కోసం ఎంతో మంది నాయకులు పోరాడి ఈ దేశాన్ని సాధించిన అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భగత్ సింగ్ గారు. మరి అంత చిన్న వయసులోనే ఎంతో మంది బ్రిటిషర్లు బరికించి గదగదలాడించి వాళ్ళందరి నుంచి వెళ్ళి ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి భగత్ సింగ్ గారు. మరి ఆయన 1907లో సెప్టెంబర్ 28న జన్మించిన 13 ఏళ్ల వయసులోనే బ్రిటిషర్ తోటి ఎంతగానో పోరాడారు. బాపూజీ గారి కోసం, ఆయన లేఖ కోసం, ఆయన పిలుపు కోసం ఎంతగానో ఎదురు చూసారు. ఆ చూసిన సమయంలో పిలుపు వచ్చిన వెంటనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అలా తల్లిదండ్రులకు ఒక లేఖ రాశారు. నేను నా జీవితం, నా ఈ ప్రాణాలు ఈ దేశం కోసం మాత్రమే, అంతకుమించి నాకు ఎలాంటి కోరికలు లేవని చెప్పేసి వెళ్ళిపోయారు. మరి ఈ దేశం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు. ఆయన పేరు చెప్తేనే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. కాబట్టి మరి అలాంటి నాయకుడు ఈ దేశం కోసం బ్రిటిషర్ల పాలనలో ఆ బానిస సంఖ్యలు తెంపడం కోసం మన కోసం ఎంతో పోరాటం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకుడు ఎప్పటికైనా మన మధ్యనే ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు లోపల అలాంటి నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ మనం ఫాలో అయితేనే మనం కూడా ఒక భగత్ సింగ్ లా ఉండొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఆయనతో పాటు అదే బ్రిటిష్ పాలనలో ఆయనను వీర మరణం పొందినప్పుడు ఆయన ఒక మాట అన్నారు చనిపోవడానికి ముందు, మీరు నన్ను చంపగలరు కానీ నా ఆత్మని చంపలేరు, మీరు నన్ను దహనం చేయలేరు కానీ నా ఆత్మని, నా ఆలోచనని మీరు ఎలాంటి దహనం చేయలేరని చెప్పేసి ఆనాడు ఆఖరి మాట ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి మాటలన్నింటినీ మనందరం గుర్తుపెట్టుకొని ఈ రోజు భగత్ సింగ్ యువత 36వ వార్డులో ఎవరైతే ఉన్నారో యావత్ భారతదేశంలో ఎంతమంది అయితే యువత ఉన్నారో ప్రతి ఒక్కరూ మంచి ఆశయాల్ని ముందు పెట్టుకొని మంచి బాటలో నడుస్తున్నప్పుడే మన కోసం పోరాడి బానిస బతుకులకి దూరం చేసిన స్వేచ్ఛ వాయువుల్ని, స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఇలాంటి యువత మంచి బాటలో నడిచినప్పుడే మనందరం వాళ్ళందరికీ ఒక ఘన నివాళి అర్పించిన వాళ్ళు అవుతాం, నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరందరూ యువతకి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది, మంచి బాటలో నడవండి, మంచిగా ఉండండి, దేశం కోసం, మన రాష్ట్రం కోసం మనం రెచ్చగొట్టే విధంగా మత ఛాందసవాదులు ఏదైతుందో దేశంలో మరి ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నించిన తరుణంలో యావత్ భారత జాతిని కుల మతాలకు అతీతంగా ఐక్యంగా నిలపాలనే ఒక భావనతోని
1926లో బహుశా అనుకుంటప్పుడు ఈ 1907 వారి జయంతి వారి పుట్టి దినమని చెప్పండి. ఈ వేరంతా 19 సంవత్సరాల వయస్సులో ఏదైతుందో వారి నౌజవాన్ భారత్ అని చెప్పని మరి యువ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి కాలంలో సైమన్ గోబ్యాక్ ఉద్యమం లాలా లజపత్ రాయ్ గారిపై ఏదైతుందో అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం దాడి చేసి లాలా లజపత్ రాయ్ మరణానికి కారణం ఏనట్టయితే ఒక విధంగా దానికి ప్రతీకారం ఏదైతుందో అప్పటి బ్రిటిష్ సైన్యాధిపతిపై దాడి చేసి వాళ్ళ ఉరిపోయి ఎక్కినటువంటి ఒక త్యాగమూర్తి మన భగత్ సింగ్ గారని చెప్పని ఆనాటి అప్పటి కేంద్ర మరి అప్పటి పార్లమెంటరీ వ్యవస్థపై ఏదైతే రూపొందించిన చట్టాలపై ఈ భారత ప్రజాస్వామ్య వాదానికి వ్యతిరేకంగా ఉండడంతో ఏదైతుందో ఆనాడు బాంబు విసిరాడని చెప్పండి, ఆనాడే బాంబు విసిరాడని చెప్పండి. అంత చిన్న వయసులో ఏదైతుందో ఉద్యమ స్ఫూర్తితోని ఈ దేశ స్వాతంత్రం రావటానికి మరి త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడు భగత్ సింగ్ గారని చెప్పారు. వాస్తవంగా ఏదైతుందో అందరూ స్వాతంత్ర ఫలాలు అనుభవించాలని చూస్తాం. స్వాతంత్ర ఫలాలు అనుభవించే కంటే దాన్ని సాధించడమే గొప్పగా భావించడం చెప్పండి, దాన్ని సాధించడం గొప్ప భావించడం చెప్పండి. ఇప్పుడే సోదరు అన్నట్టు ఏదైతుందో అని చివరి ఆశయం భారతదేశానికి స్వాతంత్రం, ఈ దేశ స్వాతంత్రమే నా చివరి కోరిక అని చెప్పని వారి పేరు కూడా జరిగిందని చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా జగిత్యాల పట్టణంలో భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా దశాబ్దాలుగా అందరూ భావిస్తున్నారు. కానీ అది ఇవాళ కార్యరూపం దాల్చినామని చెప్పండి. నాకు ఇప్పుడు తెలిసి గుర్తుంది, పీటి బజార్కు మిత్రుడు అర్జున కొడుకు పీటి బజార్లో అంటే ఆ చిక్కులో భూమన్నకు మేనలుడు అవుతాడు. ఇప్పటికీ పెట్టాలని చెప్పని వాళ్ళు తలుస్తుండే. కానీ అక్కడ కార్యరూపం కాదు. మరి ఇక్కడ భగత్ యువసేన ఏదైతుందో అరవింద్ గారు బాను నిజంగా మీరందరూ కూడా ఏదైతుందో వీళ్ళందరూ నేను హృదయపూర్వకంగా అభినందిస్తానని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కూడా భగత్ సింగ్ గారు లాంటి వారు ఉద్యమ స్ఫూర్తి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అసూలు వాసులు ఆత్మ త్యాగాలు చేస్తుండ్రు, వారు ఏదైతుందో బలిదానం చేసుకున్నారని చెప్పి అంటున్నాం. ఆత్మ త్యాగాలు బలిదానం చేసుకున్న యువత ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు వారు పొందలేకున్నా కానీ భవిష్యత్ తరాలకు అది మార్గమవుతుందని చెప్పి భావంతో ఏదైతుందో ఆత్మ త్యాగాలు చేసుకుంటున్న మహనీయులకు భగత్ సింగ్ గారి ఆదర్శం ఉందని చెప్పండి.
ఇంతకుముందు అయిపోయింది.